కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొని ఆశాంతం కార్యక్రమాన్ని వీక్షించారు. లక్ష్మీ నరసింహస్వామి వారి పక్షాన ఇప్పుడు రామచంద్ర ప్రభువుకి పుష్పములు. సీతారామ కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికి అదృష్టమన్నారు. శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని అన్నారు. తిరుమలలో గోవిందనామం ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఒంటిమిట్టలో జై శ్రీరామ్ నినాదమే వినిపించాలన్నారు. ఒంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో దశాబ్ద కాలం క్రితమే టీటీడీకి అప్పజెప్పామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 దేశంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో మాదిరిగానే ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సూచించారు. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా, నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు. ఇక్కడే ఈరోజు మనందరం సమావేశమయ్యాం, సీతారాముల కళ్యాణం చూసాం, పరవశించిపోయాం. ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా, అనౌన్స్ చేసి వీలైనంత తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేట్టుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారో అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 దేశంగా తయారవుతుంది. నా ఆలోచన ఒకటి, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి. పేదరికమే కాదు, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం, భక్తులందరం సమానమే. అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఇక్కడ చూశాను. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి, రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం, ఒకరికొకరు భద్రత ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.